మార్కు సువార్త చదవమా. మీకు ఒక్కని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను అది నీవు క్షమిస్తే నీ పరలోకపు తండ్రి నీ పాపాలు క్షమిస్తాడు. నీవే పక్కనోళ్ళని క్షమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే, మనం క్షమిస్తే ఎదటి వారిని యేసయ్య అంటాడు, నిన్ను నేను క్షమించాను, నువ్వు ఎదటి వారిని క్షమించే హృదయం నీకుందా? ఈ రాత్రి ప్రభు ఫస్ట్ నిలబడి ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడాడు. నిలబడి, ఓకే. రెండవ ప్రార్థన కూర్చొని ప్రార్థన చేశాడు ఒక వ్యక్తి. నెహెమ్యా గ్రంథం రండి అందరూ లెగిసి నిలబడిన. ఒకసారి లెగిసి నిలబడి కింద కూర్చుందాం. ఇందాక నుంచున్నప్పుడు వీడియో తీసుకున్నారా? ఇప్పుడు నెహెమ్యా గ్రంథం కుర్చీలు పైసేయండి, కింద కూర్చుందాం. అందరూ కింద కూర్చుందాం, ఓకే. కింద కూర్చోండి. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చోండి, అదిగో నేను కూర్చుండి ఏడ్చి. ఆగండి. కూర్చున్నారా? వీడియో తీస్తున్నారు, అటు చూడండి. కుర్చీల్లో ఒక్కరు కూడా లేరు. రూపాయి ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా? హలో, అటు ఎంత ఒక్క దైవజనుడు మాటిని ఎట్ట కూర్చున్నారు చూడబోయా బాబు. అందువేళ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంత యాక్టివ్ ఉంటారు అనుకోలా. అయితే మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న ప్రజలు బాధ విన్నప్పుడు ఏమొచ్చింది ఆయనకి? ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఎట కూర్చున్నాడంట? దుఃఖముతో. ఎట కూర్చున్నాడు? ఎట కూర్చోవాలా? కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. కొన్ని దినములు దుఃఖముతో. ఎలాంటి ప్రార్థన చేయాలా చెప్పండి? కూర్చున్నావా లేదా? ఇందాకేమో నిలబడి చేసావా లేదా? ఇప్పుడు రెండో ప్రార్థన కూర్చొని చేయాలా? కొన్ని దినాలనరా నువ్వు అనుకున్నది. హలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యాలాగా కూర్చొని దుఃఖించి కన్నీళ్లు విడిచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నా దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించును గాక. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు నాయనా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మా ప్రార్థన మీరు ఆలకించండి. ప్రార్థన ఆలకించండి అయ్యా. మీరు పరలోకంలో ఉన్నారు స్వామి, మేము భూలోకంలో ఉన్నామయ్యా. మా కింద పాతాళం ఉన్నది. పాతాళంలో దేవదూతలు బంధించారు. వారికన్నా కూడా మాకు ఆధిక్యత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో, ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ప్రేమ మేమంటే నీకు. ఈరోజు మేము నీ సన్నిధిలో బ్రతికి ఉన్నామంటే నీ కృపనే సంగతి మర్చిపోకుండా కృతజ్ఞత గలవారమై మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఎవరైతే అప్పుల్లో ఉండారో నా యేసయ్య వారి అప్పులు తీర్చునుగాక. ఎవరైతే వేదనతో ఉండారో ఆ వేదన తొలగిపోవునుగాక.
ఎవరైతే భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్నారో నా యేసయ్య సమాధానాన్ని ఇచ్చునుగాక. ఎవరైతే ఇడిపోయిన కుటుంబాలను దేవుడు కలుపునుగాక, దేవుడే కలుపునుగాక. ఎంతమంది ఒకవేళ విధవరాళ్ళు ఉన్నారో వారికి ప్రభు సహాయం చేయునుగాక. అనాథ పిల్లలను దేవుడు పోషించునుగాక. ఇంకా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించునుగాక. రక్షించబడిన వారు స్థిరముగా ఉండునుగాక. పడిపోయిన వారుంటే దేవుడు వారిని లేవనెత్తునుగాక. తండ్రి, ఎంతో మంది నాయన అయ్యా అయ్యా వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుందా వారికి, అయ్యా అయ్యా చెప్పండి ఆ మాట, యేసయ్యా నీ కొందనాలు ప్రభువా, మా శిరస్సు వంచి ప్రార్థన చేస్తున్నావు నాయన, నీవే మా ప్రార్థనలకు ఇచ్చు నాయన. వివాహాలు జరిగినాయి వాళ్ళకి. ఆనాడు పరిశుద్ధ గ్రంథములో ఎలిజబెత్ జకరయ్య విషయంలో లేట్ అయిందని వారు నిరుత్సాహపడలేదు, అవిశ్వాసానికి లోనవ్వలేదు, వెనుతిరగలేదు. ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, నిరపరాధులు, నీతిమంతులు, పరిశుద్ధులుగా బ్రతికారు. ఒక ప్రవక్తని వారికి ఇచ్చావు. ఇప్పుడు మేము అడుగుతున్నామయ్యా, ఎంతమంది మూయబడ్డ గర్భాలు యేసు నామములో ఈ రాత్రి తెరవబడునుగాక. యేసు నామములో ఇప్పుడే మా శిరస్సు వచ్చి ప్రార్థన చేస్తున్నా. దినే మొత్తం చీజెస్ సగమంతా ఐక్యత కలిగి ప్రేమ కలిగి నాయనా తండ్రి ప్రభువా మా ప్రార్థన ఆలకించు. ఓరి ఖబర సలందర బాబా బాబా బాబా. ఎంతమందికి అయితే గర్భఫలం లేదు యేసు నామములో వారికి బహుమానాన్ని ఇచ్చునుగాక. మేదటికి వారి కవిగిట్లో జకరయ్య ఎలిజబెత్ విషయంలో కార్యం చేశావు, ఇస్సాకు రెబ్కా విషయంలో కార్యం చేశావు, అబ్రహాము శారా విషయంలో కార్యం చేశావు, ఇన్ని కుటుంబాల్లో కార్యం చేశావే. దాటిపోబోకు స్వామి. యేసు నామములో ఇదే రోజుకి నా దేవుడు వారి చేతుల్లో ఒక మంచి బిడ్డని ఈ బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చునుగాక. యేసు నామములో వచ్చునుగాక. యేసు నామములో వచ్చునుగాక. అన్న పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందాము. ఆమె జీవితంలో దేవుని మందిరంలోకి వచ్చి నిలబడితే దైవజనుడి నోట వచ్చిన మాట, నీవు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల దేవుడు నీవు మనవి చేసుకుని దానిని దేవుడు దయచేయునుగాక అన్నాడమ్మా. ఈ రాత్రి ఒక శుభవచనం ఈ లైవ్ లో ఏకీపిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో యేసు నామములో వారి గర్భములో అద్భుతం కార్యం దేవుడు జరిగించునుగాక. Glory kabara salandara. The name of the Jesus. తండ్రి నీ కొందనాలు చెల్లిస్తా. యేసయ్యా యేసయ్యా ప్రభువా నీ కొందనాలు చెల్లిస్తా. అనేక గ్రామాల్లో గొడవలు సమస్యలు లేవనెత్తుతున్న సైతాను క్రియలు కోట గోడలు కూలి పోవునుగాక. పనులు లేని వారికి పనులు దయచేయునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయునుగాక. బిజినెస్ లేని వారికి బిజినెస్లు దేవుడిచ్చునుగాక. ఎవరు ఏ పని చేస్తున్నా పనిలో నైపుణ్యత కలిగిన వారై ఉండునుగాక. మారు మనస్సు పొందని వారికి మారు మనస్సు దయచేయునుగాక. పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపాన్ని దయచేయునుగాక. విరిగి నలిగిన హృదయం అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థన చేస్తుండగా కార్యం జరిగించునుగాక. ఏ కుటుంబంలో ఆ విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి. యేసయ్యా నాకు అలాంటి హృదయాన్ని అనుగ్రహించు ప్రభువా అని చెప్పండి. యేసయ్యా నాకు విరిగి నలిగిన హృదయాన్ని అనుగ్రహించిన ఆయన నన్ను బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను బట్టి మా బంధువులను ఆశీర్వదించు, నన్ను బట్టి ఆనాడు యేసేపును బట్టి ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించావు కదా నాన్న, ఈరోజు అలా ఆశీర్వదించయ్యా. ఆశీర్వాదం అంటే
రక్షించబడమే ఆశీర్వాదం, మారు మనస్సు పొందటమే ఆశీర్వాదం, బాప్తిసం పొందటమే ఆశీర్వాదం, పరలోకమందున జీవగ్రంథంలో పేరు రాయటమే ఆశీర్వాదం. ఇది రాయబడాలి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ఎదిగేటట్టు దేవుడు చేయునుగాక. తగ్గించుకునే స్వభావము ఆత్మ ప్రతి ఒక్కరిలో పనిచేయునుగాక. ప్రభువా, ఇంకా అనేక దేశాల్లో ఉంటున్న బిడ్డలందరికీ చదువుల్లో వారికి దేవుడు తోడుగా ఉండునుగాక. వారి ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండునుగాక. బెంగళూరులో ఉంటున్న బిడ్డలకు తోడుగా ఉండునుగాక. మెడ్రాస్లో ఉంటున్న బిడ్డలకు దేవుడు తోడుగా ఉండునుగాక. హైదరాబాద్లో ఉంటున్న బిడ్డలకు దేవుడు తోడుగా ఉండునుగాక. విశాఖపట్నంలో ఉంటున్న బిడ్డలకు దేవుడు తోడుగా ఉండునుగాక. పూణేలో ఉంటున్న బిడ్డలకు దేవుడు తోడుగా ఉండునుగాక. బాంబేలో ఉంటున్న బిడ్డలకు దేవుడు తోడుగాక. అనేక దేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇతర దేశాలకు వెళ్తానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని నా దేవుడు ఆ దేశానికి తీసుకెళ్ళును గాక. ఎక్కడున్నా దైవ భక్తి కలిగిన కుటుంబాల వలె ఉండేటట్టు ఆత్మ కార్యం జరిగించును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.